హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. ఇంద్రమోహన్ మరియు తన స్నేహితులు బీఎస్సీ పాస్ అయిన సందర్భంగా ఢిల్లీ వెళ్తారు ఆగ్రా చూడడానికి. అక్కడ విశ్వంకు పెళ్లి చూపులు జరుగుతాయి డాక్టర్ రూపాదేవితో. కానీ విశ్వం ఆమెపై లేనిపోని అనుమానాలు వ్యక్తం చేస్తాడు. కానీ స్నేహితులు విశ్వంని మందలిస్తారు. విశ్వం మరియు రూపాదేవి సినిమాకు వెళ్తారు ఒకరినొకరు అర్థం చేసుకోవడం కోసం. అక్కడ రూపాకు చేదు అనుభవం ఎదురవుతుంది. ఇంతవరకైతే విన్నాం కదా, ఇక కథ ముందుకు ఇలా సాగుతుంది. పద్దాపూర్లో సంపన్నుడు కాకపోయినా సంపన్నుడనే మకుటం ధరించి బ్రతుకుతున్నవాడు రామలింగం. అతనికి ఒక్క కూతురు, 2 కొడుకులు. అదే ఊరిలో పెద్ద కాపు కొడుకు విశ్వనాథ్, లక్షల ఆస్తికి ఏకైక వారసుడు. విశ్వనాథును అందరూ విశ్వం అంటారు. విశ్వంతో పాటు రామలింగం పెద్ద కొడుకు ఇంద్రమోహన్ చదివాడు. మా వాడిని ఓర్సిల్ కోర్సే చదివిస్తాము, లంచాలు బాగా దొరుకుతాయి అని కొందరంటారు. అది కాదమ్మా, మా వాడిని 10,000 లంచం ఇచ్చైనా సరే పోలీస్ ఇన్స్పెక్టర్ను చేస్తాము అని మరికొందరంటారు. అప్పో సప్పో చేసి ఇంజనీరో డాక్టరియో చదివిస్తే లక్షల కట్నం వస్తుంది, చదువుకయ్యే ఖర్చు పెట్టుబడి మాత్రమే అని ఇంకా కొందరు అనుకుంటారు. రామలింగానికి ఇవి ఏమీ తెలియవు. హెచ్ఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు సంతోషించాడు. నాన్న, నేను ఇంటర్ చదువుతాను ఇంద్రమోహన్ అడిగాడు. దానికేం భాగ్యం, చదువు అన్నాడు. ఆ 2 ఏళ్ళు బహు కష్టంగా గడిచాయి. ఇంద్రా, ఈ ఏడు జీతగాడిని పెట్టుకునే శక్తి లేదురా, ఇద్దరం పని చేసుకుందాం, వచ్చే ఏడు చదువుదు గాని. నాన్న, తండ్రికి ఎలా చెప్పాలో తెలియలేదు. విశ్వం ఫెయిల్ అయ్యాడు. ఒరే, బాబాయ్ మాట వినరా ఇంద్రా, వచ్చే ఏడు ఇద్దరం వెడదాం. అలాగే వెడదాం అన్నాడు ఏడవలేక నవ్వుతూ. విశ్వం 2 ఏళ్ళు పల్టీలు కొట్టాడు. ఇంద్రమోహన్ 2 ఏళ్ళు వ్యవసాయం చేశాడు. అతనికి తండ్రిని ఎదిరించే ధైర్యం లేదు. 2 ఏళ్ల తరువాత ఫస్ట్ క్లాస్ వచ్చిందని డాక్టరీ చదువుతానన్నాడు. స్వార్థం, లంచగొండితనము అంటువ్యాధిలా సంఘాన్ని పీడిస్తుంది. దాని ప్రభావం విద్యా విధానంపై పడింది. కొందరి కోసం అందరూ శ్రమపడుతున్నారు మన దేశంలో. కొందరి అధికారుల సంతానం కోసం డాక్టరీ సీట్లు జిల్లాల వారీగా పంచారు ఒకప్పుడు. ఎంట్రన్స్ అంటున్నారు. ఈ ఎంట్రన్స్లో నిజాయితీగా పాస్ అయ్యే వారి సంఖ్య చాలా తక్కువ. ప్రవేశ పరీక్ష వ్రాయి తరువాత చూద్దాం, విశ్వం అన్నాడు. తరువాత నా ఏడ్పు ముఖం చూస్తావా, ఫీజు దండగా. ఎక్కడి వాడరా వీడు, ఎప్పుడూ పైసా పైసా లెక్క చూస్తాడు విసుక్కున్నాడు విశ్వం. డాక్టరీకి ప్రవేశార్హత కోసం పరీక్ష రాశాడు. తన పేరు రిజల్ట్స్ లిస్ట్లో ఆఖరణ చూసుకుని నవ్వుకున్నాడు. ఒరే ఇంద్రా, ఆల్గే అంటే జంతుజాత వృక్షజాతిరా. ఓ బాస్, ఏమిటి బరబరా గీసేస్తున్నావు? ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే జీర్ణకోశానికి సంబంధించినది కదూ. ఆబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే అందరినీ కలిపి వాడే పదం అన్న మేధావులంతా ఇంద్రమోహన్ను ప్రబుద్ధుడిని చేసి సీటు సంపాదించారు. ఇంద్రమోహన్ బీఎస్సీలో, విశ్వం బీఏలో చేరారు. సిన్సియర్గా బీఎస్సీ పూర్తి చేశాడు. ఎంఎస్సీ చదివించే ఓపిక తండ్రికి లేదని తెలుసు. అన్నయ్య, వాసాలు లెక్కపెట్టం అయిందట్రా. పూర్ణ వచ్చి అతని ప్రక్కన కూర్చుంది. ఏయ్, నీకు బాగా పొగరెక్కిందే. నేను వాసాలు ఎప్పుడు లెక్క పెట్టానో, పొద్దుట్నుండి చేస్తున్న పని ఏమిటో. మా పుత్తడి బొమ్మ పూర్ణకి మొగుణ్ణి తేవాలా మొద్దునా అని ఆలోచిస్తున్నాను. ఏయ్, ఏమన్నావు? అమ్మతో చెబుతాను. ఏమని? మొగుడు కావాలనా ముద్దా? చూడమ్మా, అమ్మ కళ్ళు మూసుకుందా. ఇద్దరు వంట ఇంట్లోకి వెళ్ళారు. చందు అన్నం తింటున్నాడు. అతను ఏమడిగాడో గాని జయమ్మ నచ్చజెబుతుంది. అన్నయ్య చదువు అయిపోయింది, రేపో మాపో ఉద్యోగం చేస్తే నువ్వు అడిగినవి అన్నీ కొంటాన్రా. ఏడ్చినట్టుంది నీ మాట. అక్కయ్య పెళ్ళి, షావుకారు దగ్గరున్న అప్పు, నాకు కావలసినవి అన్నీ అన్నయ్య ఉద్యోగం చేస్తే వచ్చే డబ్బు కోసం చూడాలన్నమాట. నా మాట వినరా చందు. 2 ఏళ్ల నుండి ఒకటే మాట, అన్నయ్య చదువు, అన్నయ్య ఉద్యోగం అంటూ దాటవేశావు. అన్నయ్యకు ఉద్యోగం రాకపోతే నాకు బూట్లు కొనరన్నమాట. అన్నం వదిలి లేచాడు చంద్రమోహన్. అతను స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. అయ్యో, అదేం అపశకునపు మాటరా. తల్లి లేచింది. ఇంద్రమోహన్ నాన్న వదనముతో అపరాధిలా వెనక్కు తిరిగాడు. అతని ఆనందం ఎగిరిపోయింది. మళ్ళీ నిరాశ నిస్పృహలు ఎదురయ్యాయి. తను చేయగలిగింది, తన వల్ల అయ్యింది. తండ్రి చదివించినందుకు ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు. ఉద్యోగం తన చేతిలో లేదు. ఘాటుగా సిఫారసు చేసేవారు లేరు.
ఓ 5-6 వేలు లంచం ఇచ్చే స్థితిలో లేడు. అన్నయ్య, అప్పెందుకు చేశారా నాన్న? తాతయ్య తద్దినాలు పెట్టడానికి. నేను సీరియస్గా అడుగుతుంటే బుంగమూతి పెట్టింది పూర్ణ. నేనంతకంటే సీరియస్గా చెబుతున్నానే. ఆ రోజుల్లో అప్పు చేయవలసిన పనేముంది? ఏదో పెద్ద పెద్ద కార్యాలు చెయ్యాలి. నా ఎరుకలో నాన్న చేసిన పెద్ద కార్యాలు తాతయ్య తద్దినాలే. అతని మాట పూర్తి కాకముందే దూకుడుగా చందు ఇంట్లో నుంచి అరుస్తూ వెళ్ళిపోయాడు. పాడుకొంప పాడు మనుషులు. పలకా బలపం కొనాల్సిన నాటి నుండి చూస్తున్నాను. ఒకటే గోల. అప్పు తీరాక అని. మాతో పాటు పెరుగుతున్న ఆ అప్పు ఈ జన్మలో తీరదు. వీడి నోరు పడిపోను. ఎంతెంత మాటలన్నాడు. జయమ్మ గొనుక్కుంది. వాలకం చూస్తే ప్రతిరోజు అలాంటి మాటలు అలవాటే అన్నట్టుంది. అతను గబగబా బయటికి వెళ్ళాడు. ఈ సమస్యల నుండి దూరంగా వెళ్ళాలని ఉంది. ఎక్కడికి? మెల్లగా 4 రోడ్ల కూడలి దగ్గరకు వచ్చాడు. అక్కడ వచ్చే పోయే బస్సులు, ఎప్పుడూ నాగార్జున సాగర్కు వెళ్లే టూరిస్టులను కనిపిస్తారు. అక్కడ నిల్చొని రకరకాల మనుషుల్ని పరీక్ష చేయడం సరదా. ఈరోజు పరమ చిరాగ్గా ఉంది. చిన్న డబ్బా హోటల్లో తండ్రి కంచుకంఠం వినిపించింది. ఓ 2-3 నెలలు ఆగమను ఆ కూటుపల్లి వారిని. అబ్బాయికెలా ఉద్యోగం రాగానే ఇలా ముహూర్తాలు పెట్టుకుందాం. ఆ 2 ప్లేట్ల పకోడీ ఆచారికి పెట్టి లెక్క రాయవయ్యా, రామలింగం ఆజ్ఞాపించాడు. మునుపటి పద్దే చాలా ఉంది. హోటల్ అతను గొనుక్కున్నాడు. అవును, హోటల్ అమ్ముకొని నువ్వు ఊరు విడుస్తావేమో గాని ఇల్లమ్ముకొని పోనయ్యా. మోదుగులున్న వనం చెడదు, మగపిల్లలున్న ఇల్లు చెడదు అన్నారయ్యా. అక్కడ ఒక్క క్షణం ఉండలేకపోయాడు. తన ఉద్యోగం చుట్టూ ఎన్ని ఆశలు అల్లుకున్నాయి. ఏం చెయ్యాలి? అతనికి ఆ క్షణంలో ఆపద్బాంధవుడిలా, అనాథ రక్షకుడిలా విశ్వం కనిపించాడు. అతనింటికి వెళ్ళాడు. విశ్వం ఆలోచిస్తూ తోటలో తిరుగుతున్నాడు. ఇదిగో మనసులో అనుకుంటున్నాను, మనిషివి ప్రత్యక్షమయ్యావు. విశ్వం వచ్చి చెట్టు మొదట్లో కూర్చున్నాడు. ఒరేయ్, అబద్ధాలాడకు. ఆడపిల్లలు పుడతారా? నన్ను కాదు నువ్వు తలుచుకుంటుంది, రూపాదేవిని. చిన్నగా సిగ్గుపడ్డట్టు నవ్వాడు విశ్వం. అది నిజమేననుకో. ఈ రూపాదేవి నాకో తీరని సమస్య అయిందిరా. అదేం? ఆశ్చర్యంగా చూచాడు. అదేరా, చక్రిగాడు. మళ్ళీ అలాంటి అనుమానాలు వచ్చాయంటే నీ స్నేహితుడిని అయినందుకు నేనే ఉరేసుకుంటాను, గుర్తుంచుకో. విశ్వం నవ్వేశాడు. కానీ ఆ నవ్వు సహజంగా లేదు. విశ్వం, నువ్వు నన్ను గట్టెక్కించాలిరా. నువ్వు నీళ్లల్లో మునిగితే గట్టు ఎక్కించేవాడినేరా. నా దగ్గరే ఉన్నావు. నీ జోకుకు నవ్వే స్థితిలో లేను గాని, నీకు తెలిసిన అతను ఎవరికో లంచం ఇస్తే HALలో ఉద్యోగం ఇస్తాడని అన్నావు కదరా. లంచం ఇవ్వడం నీ ఆశయాలకు గొడ్డలి పెట్టేమో. నిజమే, కానీ గత్యంతరం లేదు. ఆ లంచం డబ్బులు కూడా నువ్వే ఇవ్వాలి. ఉద్యోగం వచ్చాక తీర్చుకుంటాను. వడ్డీ ఏ రేటున ఇస్తావు? ఆ వడ్డీ నీ ఇష్టం. తెల్లబోయినట్టు చూచాడు. ఇప్పుడెవడోయ్ నిన్ను అప్పు తీర్చమన్నది? మొదట ఉద్యోగస్తుడివై మగాడివనిపించుకో అన్నాడు నవ్వుతూ. ఒరేయ్ విశ్వం, స్నేహితుడి భుజం చరిచాడు. తన కళ్ళు చెమర్చితే తుడుచుకున్నాడు. రూపాదేవి సాగర్కు రమ్మని ఆహ్వానించిందిరా. హాయిగా వెళ్ళిరా, ఆలోచనలు మాని. నువ్వు రాకూడదు? మీ రూపాదేవి పానకంలో పుడక అనుకుంటుంది. మావాడు మీగడ తరక అని చెబుతాను. నువ్వు మొదట వెళ్ళి శశిధర్ను కలు. అతనికి డబ్బివ్వు. ఉద్యోగం సంగతి అతను చూచుకుంటాడు. మెనీ థ్యాంక్స్ రా. ఏడ్చావ్. సాగర్ వెళ్ళడం ఖాయమే కదా? నీ మాట హైకోర్టు తీర్పుతో సమానం. రాకుండా ఉంటానా? ఇంద్రమోహన్ హాయిగా నవ్వాడు. కొండంత బరువు దూది పింజలా తేలికైనట్టు అనిపించింది. హుషారుగా ఈల వేస్తూ ఇంటికి వచ్చాడు. అన్నయ్య, అమ్మ పకోడీలు పాయసం చేసింది. ఎందుకు? ముఖం చిట్లించాడు. పట్నం మామయ్య వచ్చాడు. అదిరిపడ్డట్లు చూచి మెల్లగా జారుకోబోయాడు. ఆయన ఉచిత సలహాలు ఇవ్వడంలో ఉద్దండపిండం. అతని కంపెనీ అంటే నిప్పుల మీద నడకలా ఉంటుంది. అమ్మ పిలుస్తోంది. మా పూర్ణ బంగారు తల్లి, బయట నుండి రాలేదని చెప్పు అని గబగబా వచ్చినంత వేగంగా బయటకు వెళ్ళాడు. రానాయన, ఆప్యాయంగా ఎదురు వచ్చాడు శ్రీహరి. నమస్తే, ఇతను నా స్నేహితుడు. ఆ రోజు రాలేకపోయాడు. నమస్కారమండి. ఇంద్రమోహన్ నమస్కరించాడు. అతను లోపలి గుమ్మం వైపు చూచి తెల్లబోయాడు. అతను ఒక్కడుగు ముందుకు వేశాడు. మీరు ఢిల్లీలో ఆ ఉచిత సలహాలు ఇచ్చిన రూపాదేవిని. ఓ మై గాడ్. ఒరే విశ్వం, ఈవిడ నాకు ముందే పరిచయం రా. తమాషాగా తాము కలుసుకున్న సన్నివేశం చెప్పాడు. ఐసీ.
విశ్వం ముఖం అప్రసన్నంగా మారడం ఇద్దరూ గమనించలేదు. మీరు ఏ ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయో అనుకున్నాను. మై గాడ్, మీరు డాక్టర్ అంటే పేషెంట్లు నమ్మరండి అన్నాడు. మీకు పేషెంట్ సంగతి బాగా తెలుసు అనుకుంటాను, నవ్వుతూనే వ్యంగ్యంగా అన్నది. నిజం, ఇంకా నాకు నమ్మకం కలగడం లేదు. డాక్టర్ అంటే ఎత్తు, దానికి తగిన లావు, ముఖం గంభీరంగా మొరటుగా ఉండాలి. ఏ శాస్త్రంలో రాసి ఉందో? రూపా, కూర్చుని మాట్లాడుకోండమ్మా, శ్రీహరి అన్నాడు. అందరూ కూర్చున్నారు. రూపాదేవి అందం పిచ్చివాళ్లను చేస్తోంది. లేతాకు పచ్చ చీరలో విరిసిన గులాబీ మొగ్గలా ఉంది. పలహారాలు అయ్యాయి. ఇంద్రమోహన్ ఏదో అనడం, ఆమె నవ్వడం. విసుగ్గా చూస్తున్నాడు విశ్వం. శ్రీహరి అడిగిన ప్రశ్నలకు అవును కాదు అంటూ జవాబులిస్తున్నాడు. అతనెందుకో స్వేచ్ఛగా ఉండలేకపోతున్నాడు. అతని ముఖాన్ని గంభీరతగా భావించారు. రూపా, విశ్వానికి నీ నర్సింగ్ హోమ్ చూపించమ్మా, శ్రీహరి అన్నాడు. పదండి. ఆమె కార్ కీస్ తీసుకుని లేచింది. విశ్వం, రూప ముందు కూర్చున్నారు. ఇంద్రమోహన్ వెనక కూర్చున్నాడు. ఆమె కారు నడుపుతూ జాగ్రత్తగా ఎదుటకు చూచింది. మీకు కారు నడపడం ప్రాక్టీస్ లేదా? విశ్వం అడిగాడు. తాపీగా పోవడానికి ఇవి సిటీ రోడ్లు కావు, ఎగుడు దిగుడే కదా, నాకు నడకంటేనే ఇష్టం అన్నది కారును టర్న్ చేస్తూ. అందుకే అంత బాగా ఫిగర్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ కాలంలో అమ్మాయిలు 20 దాటక మునుపే 60 ఏళ్ల వారిలా వ్రేళ్లాడిపోతున్నారు, వెనక నుండి అరిచాడు ఇంద్రమోహన్. ఒరేయ్ మీగడ తరక, పానకంలో పుడక అవుతున్నావు. సారీ, మీ కోడ్ భాష నాకు అర్థం కాలేదు, మరోసారి చెప్పండి, రూప అడిగింది. మంచి మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పబడవు అన్నాడు ఇంద్ర. ఆమె నవ్వింది. కారు వెళ్ళి సగం సగం కనిపించే గోడల ముందు ఆగింది. ఇదండి నర్సింగ్ హోమ్. దీన్ని ప్రారంభించడానికి మా తాతయ్య ప్రోత్సాహం కంటే ప్రోద్బలం అంటే బావుంటుందేమో. ప్రోద్బలం ఎక్కువైంది. స్వర్గీయ మా నాయనమ్మ పేరున పెట్టమని గొడవ. రే విసి, రేపో ముద్దు పెట్టమన్నా తాతయ్య నడగాలంటుందేమో, మెల్లగా విని వినిపించనట్టు అన్నాడు ఇంద్ర. విశ్వం పక్కున నవ్వాడు. రూప చకితురాలైనట్టు చూచింది. తన మాటల్లో అంతగా నవ్వాల్సిన అంశమేముందని ఆమె చూపులకు అర్థం గ్రహించిన విశ్వం అసలు సంగతి చెప్పాడు. ఆమె ముఖం ఎర్రగా పండిపోయిన టమాటో పండులా అయింది. 1 నిమిషంలో తనను తాను సంభాళించుకొని నవ్వేసింది. తాతయ్యకు ఆమె అంటే ప్రాణం. భౌతికంగా తనకు దూరం అయినా తన తరపుల్లో జీవించే ఉంటుందంటాడు. అందుకే లక్ష్మీ నర్సింగ్ హోమ్ అని పెట్టాం. ఆమె తీసుకువెళ్ళి అవుట్ పేషెంట్ల గది, రోగుల గది, ఆపరేషన్ థియేటర్, విజిటింగ్ లాంజ్ అన్నీ చూపింది. అక్కడ ఖాళీ స్థలం ఉంది చూచారు, డాక్టర్స్ రెసిడెన్సీ ఉంటుంది. ఇది పూర్తి అయ్యాక అది ప్రారంభించాలనే ఉద్దేశంలో ఉన్నా అన్నది. ఏమండి, ఓ చిన్న సందేహం. మీ నాయనమ్మ పేరు పెట్టారు కదా, తాతయ్య చందా లాంటిదేమైనా? భలే వారే, మాకున్నదంతా ఆయన సంపాదించిందే. మీలాంటి వారు అడుగుతారని ఊహించే కాబోలు 1,00,000 రూపాయలు చందా ప్రకటించారు. గుడ్ గుడ్, ఎక్కడైనా అవసరం అనుకుంటే ఆయన పేరు తగిలించెయ్యండి అన్నాడు ఇంద్ర. ఆమె వెనక్కు చూచి చిన్నగా నవ్వింది. ఇంద్రమోహన్ గుండె లయ తప్పింది. నర్సింగ్ హోమ్ ప్రారంభమయ్యాక నాకు ఎక్కడ ఇష్టమైతే ఫారెన్లో అయినా హైదరాబాద్లో అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యాలని ఉంది. ఇది తాతగారి సలహాయేనా? ఇంద్ర, నువ్వు కాసేపు నోరు మూస్తావా? మీ స్నేహితులు ఊహించింది కరెక్టే. తాతయ్య సలహా మేరకు పనిచేస్తున్నాను. వచ్చే వారం ఓ గైనకాలజిస్ట్ వస్తుంది. 6 నెలలు పోయాక ఓ పిల్లల స్పెషలిస్ట్ని అపాయింట్ చేస్తాం. నర్సింగ్ హోమ్ ఆదాయాన్ని బట్టి మిగతా విభాగాలు ప్రారంభిస్తాం. నేను డాక్టర్ని కాకపోవడం నా దురదృష్టం. మీరేం చేస్తున్నారు? రూప వెనుదిరిగి అడిగింది. ఉద్యోగం వస్తుందని ఫీజు కట్టాను. పరీక్ష తరువాత ఎంపిక. ఉద్యోగానికి ఫీజుంటుందా? ఆమె ఆశ్చర్యంగా చూచింది. లంచం అంటే అవినీతి క్రిందకు వస్తుందండి. అవినీతి నిరోధక కార్యాలయం అంటాడు. అక్కడ ఏదైనా ముడితేనే మన మాట వింటాడు. అలాంటప్పుడు కంచే చేను మేస్తుందంటే ఎవరికర్థమవుతుంది? అమ్మమ్మ, మీరు చెప్పింది కూడా నాకేం అర్థం కాలేదు. అయితే నేను ట్యూషన్లు చెప్పడానికి కూడా పనికిరానంటారు. చూడండి రూప, వీడు ఎంత తిప్పి తిప్పి మాట్లాడుతున్నాడో. ఉద్యోగం కోసం లంచమిచ్చాడు. ఓ అదా? ఈసారి ఆమె పెదాలు బిగించి నవ్వింది. ఎలా ఉంది ప్రాక్టీసు? ప్రాక్టీసుకేముంది, ఓపిక ఉంటే డబ్బులే డబ్బులు. జనానికి తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది.
ఏ కాస్త అస్వస్థత అయినా డాక్టర్ దగ్గరకు వస్తారు. రావటమే కాదు, ఏ మందు ఇవ్వాలో కొందరు సలహా కూడా ఇస్తారు. మీ పనే హాయిగా ఉంది. ఫీజులో భాగం అడగనంతసేపు హాయిగా వారి సలహాలు స్వీకరించండి. ఇంద్ర సలహా ఇచ్చాడు. ఏమండి, నేను జైలుకు వెళ్ళాలని ఉందా? అమ్మమ్మ, ఎంత మాట! మా వాడి కోసమైనా మీరు 4 కాలాల పాటు చల్లగా ఉండాలి అన్నాడు. 2 ఎకరాల ఆవరణలో ఆసుపత్రి ప్లాన్ చూచి ఇంటికి వచ్చారు. భోజనాలు చేసి ఇంద్రమోహన్ హాయిగా నిద్రపోయాడు. విశ్వం నిదురకు దూరం అయి అటూ ఇటూ దొర్లసాగాడు. అతని హృదయంలో ఏదో అశాంతి. ఇది అని తెలియదు. 3 గంటలకు బయట శబ్దం అయితే లేచాడు. ఒక క్షణం కాళ్ళు చేతులు విదిలించాడు. బయటకి వచ్చాడు. ఒక స్ఫురద్రూపి అయిన యువకుడి గుండెలపై స్టెత్ పెట్టి చూస్తుంది రూపాదేవి. ప్రక్కన నడి వయస్సు స్త్రీ నిలబడి ఉంది. ఎక్కువ శ్రమ వల్ల అలా అయ్యారు అత్తయ్య, ఏం కాదు. 2 రోజులు విశ్రాంతి చాలు. ఈ టానిక్ తెప్పించు అన్నది చీటీ రాస్తూ. ఛా, అతనికంత దగ్గరగా వెళ్లకుంటేనే విసుక్కున్నాడు విశ్వం. ఆ వచ్చిన తను రోగిష్టిలా లేడు. అందుకే అతని బాధ. నీకేమిటయ్యా హార్ట్ అటాక్ రావడం? మిడిమిడి జ్ఞానంతో ఆలోచించకూడదు అన్నది నవ్వుతూ. పిలవకుండానే వస్తుంది నవ్వు అనుకున్నాడు. వారిని సాగనంపి వచ్చారు తల్లి కూతుళ్ళు. ఓ, మీరు లేచారా? కాఫీ పెడతాను. రుక్మిణి వెళ్ళిపోయింది. రూపాదేవి వెళ్ళి కూర్చుంది. అతనికది నచ్చలేదు. తను నిల్చుని ఉండగా ఆమె కూర్చోవడమా? చాలా అలసటగా ఉందండి. ఆ కన్స్ట్రక్షన్ పని నాన్నగారు చూసుకోలేకపోతున్నారు. నాకు వెళ్ళక తప్పడం లేదు. నేనుండిపోనా అన్న మాట నోటి వరకు వచ్చింది. రండి కూర్చోండి అన్నది కుర్చీ చూపుతూ. అతను ఆమె ఎదురుగా కూర్చొని ఒక్క మాట మాట్లాడలేకపోయాడు. ఈ పూట విశ్రాంతి తీసుకుంటే రేపు ఎత్తిపోతలు, మాచర్ల మ్యూజియం చూడవచ్చు అన్నది. అతనికి మండిపోయింది. ఏమిటా ఈమె ఉద్దేశం? తను లోగడ చూడలేదనా ఈమె భావన? మేం చాలాసార్లు చూశాం, మళ్ళీ చూడాలంటే విసుగు. నాకు మాత్రం పడవలో వెళ్ళి మ్యూజియం చూడాలని ఉంది. ఇంద్రమోహన్ ఆవులిస్తూ వచ్చాడు. మనం చూచాం కదరా, అప్పుడు కడుతున్నారు. మనము పడవలో దాటామా, అప్పుడు మధ్యన భూభాగం ఉంది. ఇప్పుడు నీళ్లలో పడితే గాని భరించలేనంటావు. అలా నీళ్లలో వెళ్ళడం ఎంత అద్భుతంగా ఉంటుందో నీకేం తెలుసురా? చుట్టూ నీళ్లు, స్వేచ్ఛగా తేలిపోయే మేఘాలను చూస్తూ చిరుగాలుల తాకిడికి ఒళ్ళు గగుర్పొడుస్తుంటే ఆ అనుభూతి, ఆనందం. అతని మాట పూర్తి కాకముందే భుజంపై గట్టి దెబ్బ పడింది. అదిరిపడి చూచాడు. అయిందా మైమరుపు? విశ్వం అడిగాడు. మైమరుపు కాదు, నిజంరా. రేపు ఉదయం నాకు హైదరాబాద్లో ముఖ్యమైన పని ఉంది. రాత్రికి వెళ్ళిపోదాం. జీ హుజూర్, ఆజ్ఞ నవ్వేశాడు ఇంద్రమోహన్. మీ స్నేహితులు అన్నదాంతోనే ఏకీభవిస్తారా? ఏకీభవించడం అంటే వాడితో పాటు నాకు పని ఉంది అనేవాడిని. స్మాల్ అడ్జస్ట్మెంట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్పై నియంతృత్వం ప్రదర్శిస్తున్న అడ్జస్ట్మెంట్. మొదట నోరు ముయ్. టీ త్రాగాక భోజనం వరకు నోరు విప్పమన్నా విప్పనురా. ఏడు నవ్వుతూ విసుక్కున్నాడు. అందరూ టీ త్రాగారు. ఎంత ఉండమన్నా పని ఉందంటూ బయలుదేరాడు విశ్వం. థ్యాంక్స్ అన్నాడు ఇంద్రమోహన్. నేనే మీకు చెప్పాలి. లైవ్లీ కంపెనీ అన్నది బస్టాండ్ వరకు వచ్చి. విస్సీ, ముద్దు సుద్దులు ఉంటే చెప్పు, అలా వెళ్ళొస్తాను గుసగుసగా అడిగాడు. నీ వీపుపై గుద్దులున్నాయి, విధవవాగుడు నువ్వు అన్నాడు నవ్వుతూ. బస్సు రావడంతో మాటలు ఆపాడు. సారీ ఇంద్ర, శశిధర్ ఇంత మోసగాడని తెలియదు. విశ్వం బాధపడుతూ నుదురు రాసుకున్నాడు. నాలాంటి వాడిని చూచే అన్నారా. దురదృష్టవంతుడు స్నానమాడబోతే వడగండ్ల వానని నా రాతను మార్చగలవా? ఇంద్రమోహన్ దిగులుగా అన్నాడు. విశ్వం కడుపులో దేవినట్టయింది. ఏనాడు స్నేహితుని ముఖం మీద చిరునవ్వే తప్ప మరో భావం చదవలేదు. అతని మతిపోయింది. ఒరేయ్, ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి వస్తుందిరా, నువ్వు దిగులు పడకు. నా గురించి కాదురా దిగులు, నీ గురించి. అడగ్గానే ఇచ్చిన డబ్బు సద్వినియోగం చేసుకోలేకపోయానే అనే బాధరా. శశిధర్ను నమ్మడం నా పొరపాటు. ఒరే విస్సీ, బ్రతికి ఉంటే వడ్డీతో కాకపోయినా అసలు అప్పు తీరుస్తానురా. అప్పు కోసం తప్పు పట్టడం లేదురా. ఆ శశిగాడి మోసం తలుచుకుంటే దిగులుగా ఉన్నది. మన ఒక్కరినే కాదు, మరో 5-6 మోసగించాడు. శశిధర్ చదువుకున్నవాడే. విశ్వానికి అక్కడ కలిసి పరిచయమై నమ్మకం సంపాదించాడు. ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేసి డబ్బు లాక్కొని బ్రతుకుతున్నాడు.
అది వీళ్ళు ఆరా తీస్తే తెలిసింది. అతడిని వెతికి అత్తవారింట్లో పట్టుకున్నారు. అమాంతంగా వచ్చి విశ్వం కాళ్ళు పట్టుకున్నాడు. నన్ను చంపు కొట్టు, నేను ద్రోహినిరా. చాలించు నీ మెలోడ్రామా, మీ బాస్తో చెబుతాను. చెబితే నీకేం వస్తుంది? నా ఉద్యోగం పోతుంది, నెలకింత ఇస్తాన్రా బ్రతిమాలాడు. అక్కర్లేదు, స్కూటర్ లాక్కెళ్ళిపోతాను. మీకంటే ముందు ఆ పని ఎవరో చేశారన్నయ్యా అన్నది అతని భార్య. చేసేది లేక వచ్చేశాడు విశ్వం. ఇంద్రమోహన్కు ఇది విన్నప్పటి నుండి మతిపోతుంది. ఒకటా రెండా, 2000 రూపాయలు తన చేత్తో కట్టాడు. ఇంటికి నీరసంగా వచ్చాడు. బెలూన్లో గాలి లాగేసినట్టు అతని బలమంతా లాగేసిందా సంఘటన. వచ్చావా ఇంద్ర? నీకోసం పట్నం మామయ్య వచ్చాడు. నా ధర ఎంతో ఖచ్చితంగా చెప్పమను అమ్మ. కాస్త ఎక్కువే అడిగి వ్యాపారమో పూర్ణకి వివాహమో చేస్తాను అన్నాడు వెటకారంగా. అంత కోపం ఎందుకురా? మన శ్రేయోభిలాషి కాబట్టే అదిలించినా విదిలించినా వస్తున్నాడు. మహా వచ్చాడులే, కమిషన్ ఎంత తీసుకుంటున్నాడో. అరే పాపం రా, అలా అనొద్దు. అసలు విషయం చెప్పమ్మా, ఎంత పలుకుతున్నారు? కట్నం తీసుకోవడం అమానుషత్వం, ఆ సంగతి తెలుసు. అందుకే వాళ్ళబ్బాయికి మన పూర్ణని చేసుకుంటారట, వాళ్ళమ్మాయిని నీకిస్తారట. కానీ కట్నం వద్దు. జయమ్మ ఆశగా కొడుకు వంక చూచింది. ఆమె కళ్ళలో వేడుకోలు ఉంది. ఒక్క ఆడపిల్లను పంపివేసే మార్గం మూసివేయకు అని అర్థించినట్టు ఉంది. అమ్మా అన్నాడు. అతని మనసు బుర్ర రెండు మొద్దుబారిపోయాయి. తను ఏం చేయాలో తోచలేదు. వద్దనకు నాయనా, అమ్మాయి అందంగానే ఉంది. మన ఇంట్లో కాపురం చేయవలసిన పిల్ల, ఆ సంగతి నాకు తెలియదా అన్నది అతని జుట్టు నిమురుతూ. మనకు గడవడమే కష్టంగా ఉంది. రేపు మరొక అమ్మాయి వస్తే ఎలా పోషిస్తాం? అది ఆలోచించవేం? పూర్ణ వెడుతుంది, ఆ అమ్మాయి వస్తుంది. కొత్తగా ఆలోచించడానికి ఏముంది? పూర్ణ మనలో ఒక్కర్తి. మనం తింటే తిన్నది, ఉపవాసం ఉంటే మనతో పాటు తను ఉన్నది. పరాయి ఇంటి పిల్ల. అది నిజమేననుకో. మీ కాబోయే మామగారికి మంచి పలుకుబడి ఉంది. ఎక్కడైనా నీకు ఉద్యోగం వేయిస్తాడు. బావుందే నీ స్వర్గానికి నిచ్చెనలు వేసే పద్ధతి. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఇదిగో అమ్మ, ఇక్కడే నాకు ఒళ్ళు మండుతుంది. చేసేవన్నీ మనము చేసి ఫలితాలు ఆ దేవుడున్నాడంటే వచ్చేస్తాయా? ఫైర్ ఇంజన్కు ఫోన్ చెయ్యనా అన్నయ్య? చందు అడిగాడు. అదెందుకురా? ఎవరి కొంపలంటుకున్నాయి? నువ్వు ఒళ్ళు మండుతుందన్నావుగా. నోరుముయ్. ఈ తెలివితేటలు చదువులో చూపించు, సంతోషిస్తాం. మరో నిరుద్యోగి తయారవుతాడు. చందు వెళ్ళిపోయాడు. కర్తవ్య విమూఢుడై తిరిగిపోతుందనుకున్న తలను పట్టుకుని కూర్చున్నాడు. తల ఎత్తి చూస్తే దిగులుగా చూస్తూ పూర్ణ నిల్చుంది. అతని హృదయం కరిగిపోయింది. ఆశలకు ఆశయాలకు బంధాలు బంధుత్వాలు అడ్డు వస్తుంటాయి. ఇప్పట్లో ఉద్యోగం వస్తుందన్న ఆశ కూడా లేదు. అమ్మా, వాళ్ళెవరో, వాళ్ళు పూర్ణను చేసుకుంటానన్నారు కదా, నాకిష్టమేనని చెప్పమ్మా అన్నాడు బయటకి వెడుతూ. మరి అమ్మాయిని ఎప్పుడు చూద్దాం? నువ్వే చూడు, అందకత్తె అన్నావుగా అన్నాడు విసుగ్గా. ముక్కు మీదే ఉంటుంది కోపం. ఎట్లా బ్రతుకుతాడో. నిజంగా అంటున్నావట్రా? అబద్ధంగా అంటున్నాను అన్నాడు విసుగ్గా. అన్నయ్య, నేను చూడనా అమ్మాయిని? చందు అడిగాడు. అది పాయింటే. అమ్మా, ఖర్చు కలిసి వస్తుంది. ఎక్కడైనా పిల్ల ఉంటే చూడండి, చందుకి కూడా ముడిపెట్టేద్దాం. అన్నయ్య, వదినను చూస్తానన్నానురా. తంతాను. అనవసరంగా తమ్ముడిని విసుక్కున్నాడు. ఇంద్రమోహన్ బయటకు వెళ్ళి 4 రోడ్ల కూడలిలో నిల్చున్నాడు. ఓ టూరిస్ట్ బస్ వచ్చింది. దాంట్లో నుండి మహిళా కళాశాల విద్యార్థినులు, అధ్యాపకురాండ్రు దిగారు. అందులో ఒక ఆమెను చూస్తే మిస్ గంగా గుర్తుకు వచ్చింది. అచ్చు అలాగే ఉందనుకున్నాడు. హాయ్ మిస్టర్, మీ పేరేదో చెప్పవు, జ్ఞాపకం రావడం లేదు అన్నది. ఆమె దగ్గరకు వచ్చింది. ఆమె నిజంగానే మిస్ గంగా. హాయ్, మీరు మిస్ గంగా కదూ? ఎగ్జాక్ట్లీ, మీదెంత గొప్ప జ్ఞాపక శక్తి అన్నది. ఆమె కట్టిన జార్జెట్ చీరలో దాగలేమని కండరాలు బయటకి వచ్చాయి. పిలక జడ వేసుకుంది. దిద్దిన బొమ్మలు, అద్దిన పౌడరు ముదిమిని దాచలేకపోతున్నాయి. మీరు చాలా చిక్కిపోయారండి. మార్పు కనిపిస్తుందా? ఐఆమ్ ఆన్ డయట్ నవ్వింది. నిండుకుండా బ్రద్దలైనట్టుంది ఆ నవ్వు. అచ్చం హిందీ తార. ఎవరబ్బా? టుంటుంతో పోలిస్తే తంతుందని తెలుసు. ఆలోచనలో పడిపోయాడు. నర్గిస్లా ఉన్నారని అంటారందరూ. ముసిముసిగా నవ్వింది.
నిజం, 100కి 200 పాళ్ళు నిజమండి అన్నాడు హుషారుగా. ఏం చేస్తున్నావు? ప్రస్తుతానికి మీతో మాట్లాడుతున్నాను. చెయ్యవలసిన పని అంటూ ఏదీ లేదండి. మిమ్మల్ని చూడగానే ప్రాణం లేచి వచ్చిందంటే నమ్మండి. ఏదైనా ఉద్యోగం చూపిస్తే చేస్తానండి. ఉద్యోగాలకేం భాగ్యం? ఏ మినిస్టర్ అయినా గంగా పంపింది అంటే చాలు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఒక్క ఆర్డరు నాకు ఇప్పించండి, జీవితాంతం రుణపడి ఉంటానండి. ఏం తీసుకుంటారు? ఈ ఊరు పకోడీలకు ప్రసిద్ధి. ఓ ప్లేటు పకోడీలు కట్టించుకురా, ఆ చెట్టు క్రింద కూర్చుంటాను. ఆవిడ అటూ ఇటూ ఊగుతూ జగన్నాథుని రథంలా కదిలింది. ఇంద్రమోహన్కు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది. జోబులో చేయి పెట్టాడు. ఓ బఠానీ గింజ దొరికింది. తన జోబులోకి బఠానీలు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యంగా చూచుకున్నాడు. అది తన చొక్కా కాదు, చందుది. అతనికి ఆపద్బాంధవుడిలా తండ్రికి అప్పు పెట్టే కొట్టతను గుర్తుకు వచ్చాడు. అక్కడికి పరుగుల మీద వెళ్ళాడు. ఆచారిగారు, ఒక్క ప్లేటు స్పెషల్ పకోడీలు కట్టివ్వు ప్లీజ్. నాకు ఉద్యోగం ఇచ్చిన ఘనత నీకే దక్కుతుంది అన్నాడు ఆదుర్దగా. ఏందయ్యో, సుక్కేసుకున్నావా ఏంది? ఉద్యోగం నీకిచ్చే పాటివాడినైతే పకోడీల కొట్టెందుకెట్టుకుంటా? తన బొంగురు గొంతుకతో అడిగాడు. అది కాదు ఆచారిగారు, నాకు ఉద్యోగం ఇప్పించే ఆవిడ ఇందిరాగాంధీకి దగ్గర బంధువు. అదిగో ఆ చెట్టు క్రింద ఉంది. మనూరి మీదుగా వెడుతుంది. ఆ మాత్రం మర్యాద చేయకపోతే ఎలా? అవును, ఎలా? ఇదిగో ఒక్క ప్లేటు కాకపోతే 2 తీసుకుపో. కానీ మనూరి విషయాలు ఆవిడ చెవినవి. ఈ స్థలం నాకొస్తుందేమో అడుగు. ఎందుకు రాదు? తప్పక వస్తుంది హామీ ఇచ్చి అతనిచ్చిన పకోడీల పొట్లం తీసుకుని వెళ్ళి మిస్ గంగకిచ్చాడు. ఆమె కరకర నమిలి మింగేసి వెడుతూ తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళింది. అక్కడకు వస్తే ఏదో ఒక ఉద్యోగం చూపిస్తానంది. అతనింకా ఏదో అడిగే లోపలే టూరిస్టు బస్ తుర్రుమంది. అతనింటికి వచ్చేశాడు. ఇంట్లో తల్లి తండ్రి ఆనందంగా ఉన్నారు. ఒకరి గుండెల్లో మోయలేని బరువు అయితే మరొకరి గుండెల్లో దూదిపింజంలా ఉంది సంతోషం. ఇంద్ర, రేపు అమ్మాయిని చూడడానికి మనం 4 వెడుతున్నాం అన్నది జయమ్మ. నువ్వు చూస్తే చాలన్నాను కదమ్మా. నీకు నాపై నమ్మకం ఉందిరా. ఆ పిల్లకు వాళ్ళపై నమ్మకం లేనట్టుంది. అదీ కాక పూర్ణను చూపించినట్టు ఉంటుంది అన్నదామె. సరే అన్నాడు. అమ్మా, మంచం కోళ్లలా 4 ఎందుకే? పంచపాండవుల్లా 5 వెళ్దాం చందు అన్నాడు. కౌరవుల్లా 100 మందిమే వెళ్ళొచ్చు, బంధుమిత్ర సకుటుంబ సపరివారంగా. అక్కడికి ఛార్జీలు కావద్దు. ఇప్పటికే నా ఉంగరం అమ్మారు అన్నది పూర్ణ. ఆ తరువాత నాలుక ఖర్చుకుంది. అన్నవంక దీనంగా చూచింది. పూర్ణి, నీ నోట్లో నువ్వు గింజ నానదు కదే. అంతా ఆ మహాతల్లి పోలికే ముటికలు విరిచింది జయమ్మ. ఏదైనా మంచి గుణం చెప్పుకోవలసి వస్తే తన తల్లి గురించి గొప్పగా చెబుతుంది. ఏదైనా చెడ్డ గుణం చెప్పుకోవలసి వస్తే అత్తను చెబుతుంది జయమ్మ. చచ్చి ఏ లోకాన ఉందో నాయనమ్మ ప్రసక్తి దేనికే అమ్మా. మన సంగతులు తెలియవా అన్నకి దాచిపెట్టడానికి? అవసరం అయితే మనల్ని అమ్ముతున్నారు. రేపు నీ బేరం అయిపోతుంది, తరువాత నా వంతు చందు అన్నాడు వేళాకోళంగా. ఎంత మాట పడితే అంత మాట అంటాడమ్మా. వీడి నోట్లో పంచదార లడ్డు లేదా బ్రెడ్డు అను, గుడ్డు అంటే తిడతావు గాని. అమ్మా, మధ్య నీగోల ఏమిట్రా? ఇంద్రమోహన్ కసిరాడు. మహా, మీ ఇద్దరికే పెళ్ళిళ్ళు అవుతున్నట్టు పోజు చందు ఉడుక్కున్నాడు. ఆ మర్నాడు ఉన్న వాటిల్లో మంచి బట్టలేసుకుని అందరూ బయలుదేరారు. పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు ఉంగరాలు చెవిపోగులు అమ్మితే పెళ్లికి ఇల్లు అమ్మవలసిందే అనుకున్నాడు. ఇబ్రహీంపట్నంలో సంపన్న గృహస్థులు పెళ్లివారు. వియ్యాల వారికి చాలా మర్యాదలు చేశారు. పలహారాలు అయ్యాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చారు. పూర్ణ తల ఎత్తి ఓరగా చూచింది. అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నాడు, అమ్మాయి కూడా బాగానే ఉంది. మావాడు SLC చదివి వదిలేశాడు. చదువుకున్న అమ్మాయిలు చెడిపోతున్నారని అసలు నేను అమ్మాయికి చాకలి పద్దులు వ్రాయడం నేర్పాను. గృహస్థు సెలవిచ్చాడు. తల వంచుకొని వింటున్నాడు ఇంద్రమోహన్. ఊర్లో ఉందని అమ్మాయిని చదివిచ్చాం, అది పరీక్ష తప్పింది రామలింగం అన్నాడు. ఇంద్రమోహన్ పూర్ణ ఒకేసారి తండ్రి వైపు చూచారు. నిజం చెబితే అమ్మాయి అంత చదవడం ఇష్టం లేదంటారేమోరా అని కళ్ళతోనే చెప్పాడాయన. తల వంచేశాడు. కట్నం గురించి ఖచ్చితంగా ముందే చెప్పండి, మేం ఏం అనుకోము. అబ్బాయి చదువుకున్నవాడు.
మాకా పట్టింపులేం లేవండి. మీరు 15,000 ఇచ్చి దాంట్లోదే 10,000 మళ్ళీ మేం మీకిచ్చి ఈ తతంగమంతా ఎందుకు చెప్పండి. మీకున్నది మీరు, మాకున్నది మేం పెట్టుకుందాం అన్నాడు రామలింగం. అబ్బాయ్ ఇప్పుడే చెప్పు, తర్వాత స్కూటర్ లాంటివి అడిగితే కష్టం. మీకా భయం అక్కర్లేదండి. స్కూటర్ మోటార్ ఏది కొన్నా సంపాదించే కొంటాను చురుకుగా అన్నాడు ఇంద్రమోహన్. మరి మా అబ్బాయికి వెండి కంచం ఉంగరం అన్నీ పెడతాను వెంటనే జవాబిచ్చాడు రామలింగం. పెళ్ళి కాస్త ఘనంగా జరుపాలి. వచ్చిన వారికి బట్టలు పెట్టాలి. అది వేరే చెప్పాలా? మాకే 10 మంది ఉన్నారు. జయమ్మ అతి వినయంగా జవాబిచ్చింది. ఏ ధీమాతో వారి కోరికలు అంగీకరిస్తున్నారో ఎంత ఆలోచించినా ఇంద్రమోహన్కు అంతుపట్టలేదు. అయినా కుండ మార్పిడిలో ఒకవైపు నుండి ఈ కోరికలు ఏమిటో అర్థం కాలేదు. దీని దుంప తెగిరి పుణ్యానికి వస్తువులు వస్తుంటే వద్దనడం ఎందుకు? స్కూటర్ సైకిల్ బదులు ఓ డొక్కు కారిచ్చినా దాన్ని టాక్సీగా మార్చి బ్రతికేద్దును అనుకున్నాడు. మావాడు తెలుగు సినిమాలు తెగ చూస్తాడు. ఆ సినిమా పందిరిలా ఉండాలంటాడు. ఆయన నవ్వారు. సినిమాలో లాగా శోభనం గది వద్దు. ప్రొడ్యూసర్ అంటే జనానికి ఎరవేయడానికి శోభనం గది అలంకరిస్తాడు. అదృష్టం కలిసి వస్తే లక్షలు వస్తాయి. కలిసి రాకపోతే అడ్రస్ లేకుండా పోతాడు. ఇది జీవితం అనుకున్నాడు కసిగా. అన్నింటికీ తల ఊపి ముహూర్తాలు పెట్టుకుందాం అన్నాడు రామలింగం. మా పురోహితుడు అవసర కార్యంపై వెళ్ళాడు. అతను పెడితేనే మాకు శుభప్రదం. అచ్చి వస్తాయి. అతను రాగానే ఉత్తరం రాస్తాను. మీరు ఒక్కరే వచ్చి ముహూర్తం నిర్ణయించుకోండి ఆ గృహస్థు చెప్పాడు. తలాడించి బయలుదేరారు. కథ కొనసాగుతుంది.